చూడండి ఇంకా ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. ధరతి అంటే సవాల్ అంటే ప్రశ్న, అది తెలుగులో. సవాల్ అంటే ఇక్కడ ప్రశ్న, ఓన్లీ ప్రశ్న. సవాల్ అంతరిక్షకే జవాబు. అంతరిక్ష అంటే అంతరిక్షము, యూనివర్స్ ఇచ్చే జవాబు. అంటే ఇక్కడ ఏంటంటే మనము అడిగే ప్రశ్నలకి అంతరిక్షము అంటే ఇక్కడ ఎవరితోటి అంటే టేసీ థామస్ అబ్దుల్ కలాం గురించి మనకి చెప్పబడింది ఇక్కడ. వాళ్ళు ఇచ్చినటువంటి జవాబులు. ఇది ఒక సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ. అంటే అబ్దుల్ కలాం గారిని టేసీ థామస్ని చేసినటువంటి ఇంటర్వ్యూలో ఏమి ప్రశ్నలు అడిగారు, వాళ్ళు ఏమి ఆన్సర్స్ చెప్పారనేది మనకి ఈ పాఠంగా ఇచ్చారనమాట. దీని ద్వారా మనకి కొంత అంతరిక్ష విజ్ఞానం అనేది వాళ్ళ గురించిన విషయాలు మనకి తెలుస్తాయి ఈ పాఠం ద్వారా. విషయ ప్రవేశ్ చదువుతారా? అంజలి చదువు, ఒకళ్ళ తర్వాత ఒకరు. विषय प्रवेश। आज हमारे यह जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गुजरता है, एपीजे अब्दुल कलाम। మనకి రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి ఏపీజే అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్. ఆయన తెలుసు కదా మీకు, ఈ మిసైల్స్ దాంట్లో పనిచేశాడనమాట, ఏరోనాటిక్స్. ఈ నేడు అంతరిక్ష విజ్ఞానము గురించి కానీ మిసైల్స్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే మన మెదడులో ఒక పేరు ప్రతిధ్వనిస్తుంది, ఒక పేరు గుర్తుకు వస్తుంది. ఏంటది? ఎవరి పేరు అది? మిసైల్ మ్యాన్ అని చెప్పి కూడా అంటారు ఆయన్ని. सच्चे अर्थों में वे देश के ही नहीं बल्कि पूरी दुनिया के आदर्श है। నిజమైనటువంటి అర్థంలో ఆయన మన దేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శం. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है इसके लिए भारतवासी उनके ऋणी है। ఆయన ప్రపంచ పటంలో, మానచిత్రం అంటే పటం అన్నమాట, దునియా అంటే ప్రపంచం, ప్రపంచ పటంలో భారతదేశానికి ఇచ్చినటువంటి ఒక స్థానాన్ని కల్పించాడనమాట ప్రపంచ పటంలో. అంతరిక్ష విజ్ఞానంలో కానీ పరిశోధనలో కానీ ఇలాంటి మిసైల్స్ లాంటివి ప్రయోగించడంలో కానీ వీటిల్లో. కాబట్టి దానికోసం మనం ఆయనకి భారతీయులందరూ కూడా రుణపడి ఉన్నాము. मैं गर्व के साथ कहना चाहती हूँ कि वे मेरे गुरु है। నేను గర్వంగా చెప్పుకుంటాను ఆయన నాకు గురువు అని. इतने सुंदर विचार रखने वाली भारत की प्रथम मिसाइल वुमेन शिष्या टेसी थॉमस और उनके गुरु एपीजे अब्दुल कलाम के बारे में जानने के लिए आगे बढ़े। ఇందాక చదివినంటే ఇన్వర్టెడ్ కామర్స్లో ఉంది, చూసారా? మొత్తం ఈ మాటలన్నీ అన్నది ఎవరు? టేసీ థామస్ అని అబ్దుల్ కలాం యొక్క శిష్యురాలు. శిష్య అంటే శిష్యుడు, శిష్యురాలు అంటే శిష్య. ఆ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క శిష్యురాలు మొట్టమొదటి మిసైల్ ఉమెన్. ఈ స్పేస్లో, అంతరిక్షం అంటే స్పేస్ కదా, స్పేస్లో పరిశోధనలు చేసేటువంటి చోట ఈ ఉమెన్ అనేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు, మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి మొట్టమొదటి మిసైల్ ఉమెన్ అనమాట. అగ్ని అనేటువంటి మిసైల్ ప్రాజెక్ట్లో ఆమె పనిచేసింది, అందుకనే అగ్నిపుత్రి అని కూడా అంటారు ఆమెని. కాబట్టి ఆమె చెప్పింది అనమాట, ఆయనకి శిష్యురాలు నేను అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉన్నది అని. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి మనం తెలుసుకుందాం ఈ పాఠంలో. నువ్వు కూర్చోమ్మా, ఏంజల్ నువ్వు చదువు. तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था। మరి ఈయన ఏమన్నా వాళ్ళ నాన్న సైంటిస్టు వాళ్ళ అమ్మ సైంటిస్టా? కాదు. వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీలో పుట్టాడిన రామేశ్వరంలో, మరి తమిళనాడులోని రామేశ్వరంలో చాలా పేద కుటుంబంలో జన్మించాడిన. వాళ్ళెవరు పేరెంట్స్ కూడా చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళెవరు చదువుకున్న వాళ్ళు కాదు. ఈయన డబ్బు లేకపోవడం వల్ల చిన్నప్పుడు న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ రామేశ్వరం వీధుల్లో, గలియొమ్మే వీధులలో న్యూస్ పేపర్ అమ్ముకునేవాడు. దానివల్ల కొంత డబ్బు వస్తుంది,
ఉపయోగపడుతుంది కుటుంబానికని చెప్పి. అలాంటి బాలుడు భవిష్యత్తులో ఒక గొప్ప సైంటిస్ట్ అవుతాడని, తర్వాత భారతదేశానికి రాష్ట్రపతి అవుతాడని ఎవరు కూడా కలలో కూడా ఊహించి ఉండరు. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. పరిశ్రమ, హార్డ్ వర్క్, లగన్, ఏకాగ్రత, ఈ రెండిటితోటి ఆయన ఏం నిరూపించాడంటే మనిషికి ఈ ప్రపంచంలో సాధ్యం కానిది, అసంభవమైనది ఏదీ లేదు అని నిరూపించాడు. मन में अगर चाह हो तो उसे राह अपने आप मिल जाती है. మనసులో గనక చాహ్ అంటే కోరిక, చాహ్ గనక ఉంటే రాహ్ అంటే మార్గము, వే. వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే అంటాం కదా ఇంగ్లీష్లో. చాహ్ ఉంటే రాహ్ అదే దొరుకుతుంది. అది ఎవరో వచ్చినట్టున్నారు చూడు. बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न अबुल फकीर जैनुलाब्दीन अब्दुल कलाम है. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇలా ఒక పేద బాలుడు రాష్ట్రపతి అవుతాడు, పెద్ద సైంటిస్ట్ అవుతాడని మనం ఊహించి ఉండమన్నాడు కదా. ఆ అబ్బాయి ఎవరో కాదు, మనకి పూర్వ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి మిసైల్ మ్యాన్ అనే పేరుతోటి ప్రసిద్ధి చెందినటువంటి, భారతరత్న అనేటువంటి బిరుదుతోటి సత్కరించినటువంటి అబ్దుల్ కలాము. ఆయన పూర్తి పేరు అబుల్ ఫకీర్. నెక్స్ట్ राष्ट्रपति कार्यालय के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था. రాష్ట్రపతిగా ఆయన పనిచేసేటప్పుడు ఎక్కువగా కూడా ఆయన విద్యాలయాల్ని సందర్శించేవాడు. ఎందుకని అంటే స్కూళ్ళల్లోనే మన యువత అంతా ఉంటుంది. పిల్లలు అనేవాళ్ళు రేపు భారతదేశంలో పరిపాలించేది మీరే కదా, అన్ని రంగాల్లో ఉండేది. అంటే అఫ్కోర్స్ మేము కూడా ఒకప్పుడు మమ్మల్ని కూడా స్కూల్లో ఉన్నప్పుడు అలాగే అనుకొని ఉంటారు. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయ్యాం, తర్వాత ఇప్పుడు మీరనమాట. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ అనేది విద్యాలయాల్లోనే, పాఠశాలల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కొంత స్ఫూర్తి కలిగించాలి అనే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా స్కూల్స్కి వెళ్ళేవాడు అనమాట. అలా వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలకి ఇంటర్వ్యూ చేశారు. కొంతమంది పిల్లలు అక్కడ ఆ పిల్లలు ఇంటర్వ్యూ చేసి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఏమి సమాధానాలు చెప్పారనేది ఇక్కడ మనకి ఇచ్చారనమాట. నువ్వు కూర్చొని ఇంకొకరు చదవాలి. बढ़ती जनसंख्या और अंकों कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैल हुई है. बढ़ती जनसंख्या, పెరుగుతున్నటువంటి జనసంఖ్య, అన్య కై ప్రకారకి సామాజిక సమస్యలు हैं. ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి మనకి. जो हमारे देश में किसी महामारी की तरह फैल हुई हैं. ఒక మహమ్మారి లాగా వ్యాపించి ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా. ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి మనకు చెప్పండి. పేదరికం ఉన్నది, తర్వాత చదువుకుంటున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నది, జనసంఖ్య పెరిగిపోతూ ఉన్నది, ఇంకా వరకట్న సమస్య, ఇంకా కరప్షన్ అంటే లంచాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. వాటి నుంచి జాగరూకత అంటే జాగ్రత్త పడటానికి, ఇక నుంచి వాటిని నిర్మూలించడానికి హమ్ ఛాత్ర క్యా కర్ సక్తే హై, విద్యార్థులుగా మేమేం చెయ్యాలి అని చెప్పి ఒక ప్రశ్న వేశారు. నువ్వు కూర్చోమ్మా, శిరీష చదువుతావా? अब्दुल कलाम, इसमें दो राय नहीं कि हमारे देश के सामान्य बढ़ती जनसंख्या और अन्य कार्य सामाजिक సమస్యలు ఉన్నాయి. దీంతో నాకు రెండు అభిప్రాయాలు ఏం లేవు. నిజంగానే ఖచ్చితంగా మన దేశంలో పెరుగుతున్నటువంటి జనాభా సమస్య ఒకటి ఉన్నది, ఇంకా అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. और साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्वास में भारत ही एकमात्र ऐसे देश है जहाँ 50% से भी अधिक युवा है.
కానీ మనం ఇంకొక విషయం కూడా దీంతో పాటు మనకు అనేక సమస్యలు ఉన్నాయి. కానీ దీనితో పాటు మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ప్రపంచంలో ఒకే ఒక్క దేశం భారతదేశం. అది ఏంటది? 50% మంది యువకులు ఉన్నటువంటి దేశం. 50% మంది యువకులు ఉన్నటువంటి దేశం మన దేశం మాత్రమే. देश के आर्थिक विकास में प्रमुख योगदान दे रही है। ఆర్థిక అభివృద్ధిలో, ఆర్థిక వికాసం అంటే ఆర్థిక అభివృద్ధిలో చాలా గొప్ప పాత్ర వహించేటువంటి యువకులు మన దేశంలో ఎక్కువగా ఉన్నారు. यह भी देखने में आया है कि जहाँ जहाँ कहीं भी महिला साक्षरता दर अधिक है, वह याद साक्षरता दर बढ़ती जनसंख्या के नियंत्रित करते में कारगर साबित हुई है। కాబట్టి మనం చాలా చోట్ల చాలా దేశాల్లో చూస్తే ఏం తెలిసిందంటే, ఎక్కడైతే మహిళా సాక్షరత ఎక్కువగా ఉంటుందో, అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ఎక్కడ బాగా చదువుకుంటారో అక్కడ జనసంఖ్య కూడా నియంత్రించబడుతూ ఉన్నది. మన దేశంలో జనసంఖ్య నియంత్రించబడాలంటే స్త్రీలు అక్షరాస్యులు అవ్వాలి. చదువుకుంటే ఏంటంటే వాళ్ళకి ఇంతమంది ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఫ్యామిలీని పోషించలేము, వాళ్ళ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మహిళలు ఎక్కువగా చదువుకుంటేనే దేశం యొక్క అభివృద్ధి కూడా బాగుంటుంది. ఇది కార్గర్ అంటే ఎఫెక్టివ్ అన్నమాట. జనసంఖ్య నియంత్రించడంలో బాగా ఎఫెక్టివ్గా ఉన్నట్లుగా నిరూపించబడింది. తర్వాత చదవమ్మా. एक छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं के शिक्षक करे जो పడానా లిఖనా నాహీ జాంటి. కాబట్టి ఇప్పుడు మేము విద్యార్థులుగా మేమేం చేయాలి ఈ సమస్యలకి అని కదా వాళ్ళ క్వశ్చన్ వేసింది. విద్యార్థులుగా మీరేం చేయాలి అని అంటే, మీరు విద్యార్థులుగా కనీసము 5 కమ్సేకం 5 తక్కువలో తక్కువ 5 మహిళల్ని విద్యావంతుల్ని చేయండి. వాళ్ళని చదువుకునేటట్లుగా చేయండి. చదువుకోవడం అంటే వాళ్ళు ఎంఏలు బిఏలు చదవాల్సిన అవసరం ఏం లేదు. చదవటము రాయటము బాగా వస్తే వాళ్ళు టీవీలు చూసి కానీ లేకపోతే న్యూస్ పేపర్ చదివి కానీ బుక్స్ చదివి కానీ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అంతే కదా? అలా మీరు విద్యావంతుల్ని చేయండి. జో పढ़ना लिखना नहीं जानती, కనీసం చదవడం రాయటం కూడా రానటువంటి వాళ్ళకి విద్యావంతుల్ని చేయండి. समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताए जिनसे आजकल की महिलाओं के सामने संकट का सामना करना पड़ा रहा है. దాంతో పాటుగా వాళ్ళని అక్షరాస్యులుగా చేయడంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి ప్రముఖ సమస్యలు ఏంటి చెప్పండి? చిన్నప్పుడే పెళ్లి చేయటం పిల్లలకి, అవునా? 15 ఏళ్ళకే ఆడపిల్లలకి మన పని అయిపోతుంది, మనకెందుకని పెళ్లి చేస్తున్నారు కదా. కాబట్టి అలాంటి సమస్యలన్నిటి గురించి కూడా మీరు చర్చించండి, వాళ్ళలో ఒక అవేర్నెస్ అనేది తీసుకురండి అని చెప్పాడు. నన్ను కూర్చోమ్మా. भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या के समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? పిల్లలు అడిగినటువంటి ఇంకొక ప్రశ్న అన్నమాట. ఇందాకటి ప్రశ్న ఏమో మేము విద్యార్థులుగా ఏం చేయాలి ఈ సమస్యలు కన్నా. ఇప్పుడు ఏంటంటే మీరు రాష్ట్రపతిగా బాల్ మజ్దూరీ అంటే బాల కార్మిక వ్యవస్థ అంటే పిల్లలు చదువుకోకుండా పనులు చేసుకోవడానికి వెళ్తున్నారు. పనులు చేసుకోవడానికి వెళ్ళటం వల్ల చదువుకోవటం రాకపోవటం వల్ల వాళ్ళ అప్ టు డేట్ నాలెడ్జ్ని పొందలేకపోతున్నారు. సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు చదవలేరు కాబట్టి అలా చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలా బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి మీరు ఏమేమి పరిష్కారాలు ఇస్తారు రాష్ట్రపతిగా అని చెప్పి అడిగారు. అబ్దుల్ కలాం कानून बाल मजदूरी करवाना एक अपराध है. कानूनन बाल मजदूरी करवाना एक अपराध है.
చట్టం దృష్టిలో, కానూన్ అంటే చట్టం అన్నమాట. చట్టం దృష్టిలో ఈ బాల కార్మికులు అనేటువంటిది వాళ్ళ చేత పని చేయించడం, పిల్లల చేత పని చేయించడం అనేది ఒక నేరం, అపరాధం. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. ఈ దశక్ అంటే దశాబ్దం, దశ అంటే 10 కదా, దశాబ్దం. ఈ దశాబ్దం చివరికి మనము దీన్ని జడ్ అంటే రూట్స్తో సహా, మూలాలతో సహా దాన్ని నిర్మూలించేటువంటి ప్రయత్నము చేయాలి. संसद ने भी संशोधन अधिनियम 2002 के माध्यम से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. ప్రాథమిక హక్కులు అని చెప్పి మీకు సోషల్లో వస్తాయి కదా, ఫండమెంటల్ రైట్స్. దాని కింద 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా చదువుకోవాలి. వాళ్ళు చదువుకోకుండా వేరే పనులు చేసుకుంటూ ఉండకూడదు. వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి స్కూల్లో వేయాల్సిందే. అందుకనే కదా మేము అప్పుడప్పుడు ఏరియా సెన్సస్ తీస్తాం. ఆ చదువుకోని పిల్లలు ఉంటే వాళ్ళు లాక్కొచ్చి బడిలో వేయటం అన్నమాట. అట్లా ఇది ఎక్కడ రాశారు? ఇది భారతీయ సంసద్నే, పార్లమెంట్లో కూడా సంవిధాన సంశోధన అధినియం, రీసెర్చ్ యాక్ట్ అన్నమాట ఇది. ఆ రీసెర్చ్ యాక్ట్ 2002 ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. నిర్బంధ ప్రాథమిక విద్య, దీని పేరు నిర్బంధంగా. यह बहुत जरूरी है कि बच्चों अभिभावकों को नशाखोरी से मुक्ति दिलाने के लिए मुहिम चलाएं और पाउंड शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की వ్యవస్థ की करो. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఈ పిల్లల్ని అభిభావకం అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే పెంచుకుంటున్న వాళ్ళు కానీ వాళ్ళ గార్డియన్స్ అన్నమాట. వాళ్ళ నషాఖోరీసే ముక్తి దిలానేకి అంటే వాళ్ళు కదా పనులు చేయిస్తుంది పిల్లల చేత, పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళని పెంచుకున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ముందు ముక్తి దిలానేకి ముక్తి అంటే ఫ్రీడమ్ అన్నమాట. వాళ్ళ నుంచి విముక్తి కలిగించేటువంటి ఒక మిషన్ని మనము తీసుకురావాలి, ఒక ప్రాజెక్ట్ ఒకటి తీసుకురావాలన్నమాట. और प्रौढ़ शिक्षा के माध्यम से उन्हें शिक्षित करने की व्यवस्था करें. ఇంకా ప్రౌఢ శిక్ష అంటే వయోజన విద్య అంటే పెద్దవాళ్ళకి చదువు చెప్పడం, వయోజన విద్య చెప్పేవాళ్ళు. అవును, సంతకం పెట్టడం కూడా డ్వాక్రా గ్రూపుల ద్వారా నేర్పించారు కదా, అలా అన్నమాట. అలా దాని ద్వారా ముందు పెద్దవాళ్ళని కూడా కొంత ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని చదువు. నషాఖోరీ అంటే ఇంటాక్సికేషన్, వాళ్ళని టాక్సిక్ అంటే వాళ్ళ ఒక విషభావాలు ఉంటాయి కదా వాళ్ళల్లో, అవి పోగొట్టాలి అని పిల్లల చేత పని చేయించాలి. వాళ్ళ మీద పిల్లలతోటి తల్లిదండ్రులు ఎలా ఉంటారు, ఎలాంటి సంబంధం ఉంటుంది? ప్రేమ ఉంటుంది. ఓకే, समस्या को 3 अलग-अलग उपयोगों से निपटा जा सकता है. ఈ సమస్యల్ని ట్యాకిల్ చేయాలంటే 3 ఉపాయాలు ఉన్నాయి. నిపట అంటే ట్యాకిల్ చేయడం అంటే దాన్ని హ్యాండిల్ చేయడం. ఈ సమస్యని హ్యాండిల్ చేయాలంటే 3 ఉపాయాలు ఉన్నాయి. ఏంటా 3 ఉపాయాలు? बच्चा स्वयं अपनी पढ़ाई जारी रखने में రుచి దిఖాయేంగే. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు చదువుకోవాలని ఇంట్రెస్ట్ చూపించాలి. మేము రాము అని చెప్పేసేసి అనొచ్చు కదా మీరు, అంటే వాళ్ళు బలవంత పెట్టరు కదా కొంతమంది. వీళ్ళే తప్పించుకోవాలని నేను వస్తానంటే సరే చావని తీసుకుపోతారు. అలా కాకుండా పిల్లల్లో ఇంట్రెస్ట్ కలిగించాలి, వాళ్ళంతటా వాళ్ళే మేము చదువుకుంటాం అనాలి. తర్వాత రెండోది माता पिता को शिक्षित करके और बच्चों से काम लेने वाले मालिकों में
आत्मनियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही కూర్చోమ్మా. समझो। తల్లిదండ్రుల్ని ఎడ్యుకేట్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా చదువుకునేటట్లుగా చేస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చదువుకుంటే మనకంటే ఎక్కువగా కూడా నాలెడ్జ్ ఉంటుంది, ఈజీగా అతను తన లైఫ్ని లీడ్ చేయగలుగుతాడు చదువుకోవడం వల్ల అనేటువంటి జ్ఞానం వాళ్ళకి కలిగేటట్లుగా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా బచ్చోంకే కామ్ లేనే వాళ్ళే మాలికం, కొంతమంది దగ్గర పనికి కుదురుస్తారు, ఎక్కడో దూరంగా ఊళ్ళల్లో కూడా పెట్టేసేస్తారు. వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవటానికో వాళ్ళ ఇంట్లో పిలవంగానే పలకటానికో ఎక్కువగా ఆడపిల్లల్ని పెడుతూ ఉంటారు. అలా పనికి పెట్టినప్పుడు ఆ మాలిక్ అంటే ఆ యజమాని ఉంటాడే, ఆ యజమాని వాళ్ళ పిల్లల్ని చేర్చుకోకూడదు అనే జ్ఞానం వాడికి కలిగేటట్టుగా చేయాలి. ఈ మూడింటి ద్వారా ఇది సాధ్యం అవుతుందని చెప్పాడు. నెక్స్ట్ ఇంకొకళ్ళు రండి. కాకాగా అంటే 1 2 3 లేదా ఏబిసి హిందీలో ఇచ్చాడంతే. 3 ఉపాయాలు 3 అన్నమాట. बालक वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है। छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? వర్తమానంలో అంటే ఇప్పుడు ప్రస్తుతము భ్రష్టాచారం అంటే లంచాలు తీసుకోవడం, కరప్షన్ అంటాం, లంచాలు తీసుకోండి. భ్రష్టాచారం అంటే రాసుకోండి. సార్వజనిక జీవనమే నిత్య జీవితంలో అన్ని స్థాయిల్లో కూడా వ్యాపించి ఉంది ఈ లంచాలు తీసుకోవడం అనేది. छात्र समुदाय 2020 तक भारत को भ्रष्टाचार मुक्त कराने के लिए क्या क्या कर सकते हैं? ఈ విద్యార్థులుగా మేము 2020 నాటికి ఈ లంచగొండితనాన్ని, ఈ లంచాలని, ఈ సమస్యని రూపుమాపడానికి ఏమేమి చేయగలుగుతాం మేము? अब्दुल कलाम सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है। ఇట్లా సాధారణ జీవితంలో ఈ లంచగొండితనాన్ని నిర్మూలించడానికి ఒక ఆందోళన, ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. यह आंदोलन अपने घर और विद्यालय से ही आरंभ करना होगा। ఈ ఉద్యమం అనేది మన ఇంటి నుంచి, పాఠశాల నుంచి మొదలవ్వాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं। దీనిని రూపుమాపడానికి, భ్రష్టాచార రూపుమాపడానికి 3 రకాల వ్యక్తులు దీనికి సహాయపడతారు. ఎవరు వాళ్ళు? ఆ 3 రకాలు చెప్పమ్మా. वे है माता, पिता और प्राथमिक विद्यालय के शिक्षक। తల్లి, తండ్రి, ఆ ఉపాధ్యాయులు కూడా అక్కడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, చిన్నప్పుడు 5వ క్లాస్ దాకా చెప్తారే ఆ ఉపాధ్యాయులు, వీళ్ళు 3 ద్వారా ఈ లంచగొండితనం అనేది నిర్మూలించబడుతుంది. వీళ్ళు సహాయపడాలి. ఎలా సహాయపడాలి? यदि ये तीनों बच्चों को ईमानदारी और सच्चाई का पाठ पढ़ाते हैं तो इसके बाद जीवन में शायद ही कोई उनको खिला पाएगा। ఈ 3 కూడా పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఈమాన్దారీ, గౌరవంగా, సచ్చాయి, నిజాయితీకి సంబంధించినటువంటివి, గౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట, వీటికి సంబంధించినటువంటి పాఠాలని నేర్పాలి. हर घर में इस तरह के आंदोलन की आवश्यकता है। सार्वजनिक जीवन में भ्रष्टाचार को मिटा सके। ప్రతి ఇంట్లో కూడా ఇలాంటి ఉద్యమం అనేది ఉండాలి. అప్పుడు దీన్ని పోగొట్టగలుగుతాం. आप सब यह संकल्प लें कि आप सदैव ईमानदार एवं भ्रष्टाचार मुक्त जीवन का निर्वाह करेंगे और दूसरों के लिए आदर्शवान बने रहेंगे। మీరందరూ కూడా ఒక సంకల్పాన్ని చేయాలి. ఏంటంటే సదైవ్, ఎల్లప్పుడూ కూడా గౌరవంగా ఉండాలి. ఇలా భ్రష్టాచార ముక్త జీవన్, ఈ కరప్షన్కి వ్యతిరేకంగా జీవితాన్ని గడపాలి.
ఇతరులకి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి మీరు ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి.